చిరంజీవి గారికి యూకే అవార్డ్. కంగ్రాట్స్ సార్ చిరంజీవి గారు. మీ అభిమానులు ఎంత సంతోషపడుతున్నారు, ఎందుకంటే మీ కష్టం, మీ క్రమశిక్షణ, మీరు పాటించే విలువలు మీ అభిమానులుగా మాకు అవి చాలా బాగా నచ్చుతాయి సార్. మేము ఇంతవరకు 90s 80s నుంచి మీ సినిమాలు చూస్తూ, మీ కష్టాన్ని చూస్తూ, మీ క్రమశిక్షణని ఫాలో అవుతూ మేము వచ్చిన వాళ్ళం. మీ ఫ్యాన్గా ఉన్న వాళ్ళం. ఎప్పుడు ఇతర ఫ్యాన్లకి వెళ్ళాలి, ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ పెరిగిన వాళ్ళం. మీ ఫ్యాన్గా మీ ఉన్నందుకు మేమంతా చాలా గర్వపడుతున్నాం సార్. మీరు పద్మభూషణ్, పద్మవిభూషణ్, మొన్న అసలుకి డ్యాన్స్లకి నిజంగా సార్ ఆ డ్యాన్సులు మీరు వేసిన అప్పుడు చొక్కాలు చించుకునే వాళ్ళం. మీ సినిమాలకు వెళ్తే అసలుకి కుర్చీ లేకపోతే నేల మీద కూర్చొని చూసిన వాళ్ళం సార్. అంత ఫ్యాన్స్ మేము. మీ ఫ్యాన్గా చెడిపోయిన వాళ్ళు ఇంతవరకు ఎవరు ఉండరు సార్. ఎందుకంటే మీ సినిమాల సెలెక్షన్ కానీ ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ మీరు చేస్తున్న సినిమాలన్నీ ఒక మంచి, అంటే కుటుంబాలు నేర్చుకునేది, ఒక వ్యక్తి నేర్చుకునేలాగానే ఉంటాయి, కానీ చెడిపోయేలాగా ఎప్పుడు మీరు సినిమాలు తీయలేదు. దానికి మాత్రం మీకు హ్యాండ్స్ అప్. మీకు తల ఉంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడ ఇంత లాభాలు వస్తాయని, సినిమా మూలంగా ఇలా చేస్తే, అసభ్యంగా వెళ్తే ఇంత లాభాలు వస్తాయని ఎక్కడ మీరు మీ స్క్రిప్ట్ని, మీరు చేస్తున్న సినిమాల్ని దారి తప్పలేదు. అందుకోసమే నేను మీ సినిమా రిలీజ్ అయితే మా కుటుంబం మొత్తం వెళ్తాం మీ సినిమాకి. ఎందుకంటే మీ సినిమాలో అసభ్యత ఉండదని నేను 90s 80s నుంచి ఇప్పటిదాకా గమనిస్తూ వస్తున్నవాడిని. అంతా మీరు తప్పు చేయరనే భావన మాలో మీ అభిమానులు అలా నింపేశారు సార్. ఎప్పటికీ మేము కట్టే కాలేంత వరకు కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్మే, ఎవరేమన్నా. ఎందుకంటే ఆయన మార్గం అలాంటిదబ్బా. ఎన్ని కష్టాలు,